సర్కార్లు మారంగానే చాలా మార్పులే వస్తాయి. పాతోళ్ళంతా ఆగమాగం చేసిర్రు, మేము కొత్తగా చేసి చూపిస్తాం అంటారు. మొదలు బస్సుల రంగులు మారుస్తారు, అటెనక సర్కార్ బిల్డింగ్ లో రంగులు మారుతాయి, ఈ స్కూళ్లకు రంగులు మారుతాయి, గవర్నమెంట్ పథకాల మీద సీఎం పేర్లు ఫోటోలు మారుతాయి. పాతోళ్ళు ఇచ్చిన కూపెన్ క్యారెట్లు పట్టా పాస్బుక్ల బదాలు కొత్తవి వస్తాయి. ఇక అట్లా డెవలప్ చేస్తాము ఇట్లా డెవలప్ చేస్తామని కత్తన్న గ్రాఫిక్ సినిమాలు చూపిస్తారు. సేమ్ ఆంధ్రాల గదే నడుస్తుంది. అమ్డాల టవర్లు మస్తున్నాయిలే. ఆంధ్రాల కొత్త సచివాలయం గిట్లనే ఉంటదని డిజైన్లు బయటికిడిచిండు సీఎం జగన్ సారు. విశాఖపట్నంకెళ్ళి ఏలుబడి షురువు చేసిండు కదా, ఆడనే కట్టిస్తారట ఈ బంగ్లాన్ సుత. Post election, my stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. మళ్ళా నేనే గెలుస్తా అని ఫిక్స్ అయినట్టున్నాడు సారు. అప్పుడు చంద్రన్న సీఎం ఉండంగా అందాల అమరావతి రాజధాని కట్టి అండ్లా కొత్త సచివాలయం పెడతా అని గీ నక్ష చూపించిండు. కంప్యూటర్ల డిజైన్లు గీసుడు కాగితాల మీద చూపించుడు తప్పితే 5 ఏండ్లైనా ఏది గాలే. ఇక జగన్ సార్ వచ్చుడొచ్చుడే, ఒక్క రాజధాని జాలదని 3 ముంగటేసుకుండు అమరావతి కట్టుడు ఆపేసి. ఈ సార్ వచ్చి 5 ఏండ్లైనా రాజధాని నికరం గాలే, కొత్త సచివాలయం గట్టుడు గాలే. ఇద్దరు డిజైన్లు చూపించుడు గొప్పలు చెప్పుడు తప్పితే ఏరువడి 10 ఏండ్లైనా షెరో మల్క ఏలినా మొత్తం టెంపరీ బంగ్లాలనే నడుస్తుంది. ఈ తాపక్ గెలిపిస్తే అమరావతిని రాజధానిని వేస్తా, అన్ని కట్టేస్తా అని ఆసారు. మళ్ళో ఛాన్స్ ఇస్తే 3 రాజధానులు ఫైనల్ చేస్తా, బిల్డింగ్లు కట్టి పడేస్తా అని ఈసారు ఓట్లకు పోయేటట్టున్నారు పో.